ఇక రిషిని చూసిన వసుధర షాక్ అయిపోతుంది. నిజంగా రిషి సారేనా అనేసి అనిపిస్తూ ఇక కళ్ళు తిరిగి ఒకసారిగా పడిపోయేసరికి ఇక వసుధర ఒకసారిగా అలా పడిపోయేసరికి రిషి అయితే ఇక వసు లేలే అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. ఈలోపు ఇక మహేంద్ర, అనుపమ వీళ్ళంతా కూడా రిషి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, విన్నాడు నీ కోసం వసు ఎంత బాధపడిందో అని చెప్పేసి ఇలా అంటూ ఉండంగానే ఇక వసుధరని లేకపోయేసరికి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. ఇక అలా వెళ్ళినప్పుడు ఇక వస్తారని చెక్ చేసి రిషి అయితే చాలా కంగారు పడిపోతారు. సార్ ఏమైందో చూడండి అని చెప్పేసి అంటే మీరు ఇక్కడే ఉండండి మేము చెక్ చేస్తామని చెప్పేసి ఇక వస్తువుని లోపలికి అయితే తీసుకువెళ్తారు. ఇక కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తారు కదా. ఇక ఇదంతా చూసి ఇక ఒక్కసారిగా బయటకు వచ్చి లో బీబీ లాగా ఉంది, ఏదైనా టెన్షన్ పడిందా, ఏమన్నా గుడ్ న్యూస్ విన్నా ఇట్లా అవుతుందా అనుకుంటా అని చెప్పేసి ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తామని చెప్పి ఇక ప్రెగ్నెంట్ అని చెప్పేసి అంటారనమాట డాక్టర్. ఇక ఇప్పుడే వెళ్ళి నేను చూడొచ్చా అనేసి అడిగేసరికి ఇప్పుడే కాదు కొంచెంసేపు ఆగిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి అంటారు. ఇక స్పృహలోకి అయితే రాదనమాట. తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత ఇక వస్తారా రిషి సార్ అని కలవరిస్తూ ఉంటుంటే ఇక ఒక్కసారిగా రిషిని చూసిన వసు ఏడుస్తూ మీకోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా, నా ప్రాణం ఆగిపోయేలాగా అనిపించింది, మీరు లేకుండా ఉండలేను అని చెప్పేసి ఇక వసుధర రిషిని అయితే హత్తుకుంటుంది.